ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. ప్రధాని ప్రమాణ విమానంపై ఉగ్రదాడి బెదిరింపు కాల్. ఉమ్మడి గుంటూరు జిల్లా స్థానిక ప్రజాప్రతినిధులతో కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ సమావేశం. ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే ఎలా ఉంటుంది? సీఎం చంద్రబాబు నాయుడు. తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ, ఈ కొద్ది రోజులు జాగ్రత్త. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫేక్ కాల్స్ భయోందోళన మొదలైంది. ఇదివరకు దేశంలోని పలు విమానాశ్రయాల్లో బాంబులు పెట్టారని పలువురు ఫోన్ కాల్స్ చేయడంతో అనేక ఫ్లైట్స్ ఆలస్యంగా ప్రయాణించిన సందర్భాలున్నాయి. అంతేకాదు కొన్ని స్కూల్స్, ఆసుపత్రుల విషయంలో కూడా ఇలానే జరిగింది. ఈ క్రమంలో తాజాగా మళ్ళీ ఇదే అంశం వెలుగులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక విదేశీ పర్యటన ముందు ఆయన ప్రయాణించనున్న విమానంపై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని బెదిరింపు కాల్స్ వచ్చాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు బర్డ్ ఫ్లూ వైరస్ భయం వణికిస్తుంది. కొన్ని వారాలుగా చాలా చోట్ల ఫారాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు మరణించాయి. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతుందని నిర్ధారణ కావడంతో పశుసంవర్ధక శాఖ అడ్వైజరీ జారీ చేసింది. కోళ్లు, గుడ్ల ఎగుమతులు, దిగుమతులను ఆపేసి రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇది చికెన్ లవర్స్కు పెద్ద షాకే. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మొక్కలేనిదే ముద్ద దిగదని భీష్మించి కూర్చుంటే అయిపోతారు. సో ఈ విషయంలో కొద్ది రోజులు మీరు జాగ్రత్తగా ఉండాల్సిందేనంటూ ఆరోగ్య శాఖ వారు ప్రకటించారు. ప్రపంచాన్ని ఏఐ శాసిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాబోయే రోజుల్లో డేటాను సంపద అవుతుందని ఆయన పేర్కొన్నారు. హెల్త్లో డేటా కింగ్గా కిమ్స్ చైర్మన్ బి భాస్కర్రావు తయారవుతారని ఆయన స్పష్టం చేశారు. బుధవారం గుంటూరులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 2007 కిమ్స్ తొలి ఆసుపత్రిని తాను ప్రారంభించానని ఆయన గుర్తు చేసుకున్నారు. 25 ఏళ్లలో 5,000 బెడ్స్తో 5 రాష్ట్రాల్లో కిమ్స్ విస్తరించిందని చెప్పారు. క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు. సంస్థ బాగుండాలంటే అందులో పనిచేసే వాళ్ళు భాగస్వాములు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. చూపించిన వ్యక్తి సంస్థ భాస్కర్రావు గారు. అదే మరి కిమ్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు దేశంలోనే అతిపెద్ద వ్యవస్థల్లో ఇది ఒక మంచి చైన్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ అన్ని నగరాల్లో, అన్ని సిటీల్లో ఉంది. నేను వస్తూ ఉంటే చూపించాడు. వెరీ గుడ్ మార్కెటింగ్ మేనేజర్ అనుకున్నాను. ఇప్పుడు మాట్లాడినప్పుడు కూడా చూశాను. హాస్పిటల్లో వస్తే ఎక్కడెక్కడ కిమ్స్ హాస్పిటల్స్ ఉన్నాయో మొత్తం మ్యాప్ వేసి, ఆంధ్ర మ్యాప్ వేసి చాలా స్పష్టంగా చూపించాడు. అంతటితో ఆగలేదు. అక్కడి నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పండుగలు చేస్తారో అవన్నీ కూడా చేశారు. అక్కడి నుంచి మీరు చూస్తే ఆ గోడలంతా కూడా మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు జ్ఞాపకం వస్తుంది. అలాంటి పెయింటింగ్స్ వేసి. ములుగు జిల్లా తాడవాయి మండలం మేడారంలోని వనదేవతలు సమ్మక్క సారలమ్మ చిన్న జాతర ఘనంగా ప్రారంభమైంది. 2 నెలలకొకసారి జరిగే మహాజాతర తర్వాత చిన్న స్థాయిలో జరిగే వేడుక ఇది. జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. జంపనవాగులో స్నానాలు ఆచరించి వనదేవతలను దర్శించుకున్నారు. అమ్మవార్లకు బంగారాన్ని, బెల్లాన్ని కానుకగా సమర్పిస్తున్నారు. ఈ నెల 15 వరకు జాతర కొనసాగనుంది. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నేత బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేక హత్య కేసులో వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డితో సహా ఇతర నిందితులు బెయిల్ రద్దయ్యే అవకాశాలున్నాయని బీటెక్ రవి అన్నారు. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి మండలం ముసలరెడ్డి గారి పల్లెలో మినీ గోకులం షెడ్డును ఆయన ప్రారంభించి మాట్లాడారు. వివేక హత్య కేసులో రాజులేని పోరాటం చేస్తున్న సునీత విజయం సాధిస్తారని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కానీ సునీతమ్మ ఆల్రెడీ సుప్రీంకోర్టులో వీళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేయాలి. అప్పుడు ప్రభుత్వం అధికారులను తప్పుదోవ పట్టించి మోసం చేసి వీళ్ళు సుప్రీంకోర్టులో కానీ ఇంకో చోట బెయిల్ తీసుకున్నారు. నీకెవరు బుద్ధి వచ్చినా పర్వాలేదు, మా తాత బుద్ధులు రావద్దని అనేవాళ్ళు. నాకు 2 అమ్మమ్మలు ఉండేవాళ్ళు. ఆయన వీళ్ళిద్దరి మీద అలిగి ఇంకో ఆమెకు దగ్గరయ్యారు. ఇంకా ఎంతమంది ఉన్నారో నాకు తెలియదంటూ చిరంజీవి మాట్లాడారు. నెల్లూరు వాసి కానీ మొగల్తూరులో సెటిల్ అయ్యి అక్కడ స్టేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు ఆయన. అండ్ ఆయన నీకు ఎవరు పోలికలైనా ఎవరి బుద్ధి అని రావచ్చు, కానీ ఆయన బుద్ధులు మాత్రం రాకూడదురా అనేవాళ్ళు. ఎందుకంటే ఆయన రసికుడు. ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు. నాకు 2 అమ్మమ్మలు. వీళ్ళిద్దరి మీద అలిగితే
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ చిర్యాల గ్రామంలో డబుల్ బెడ్రూమ్ పట్టాల పంపిణీలో నిరసన వ్యక్తం చేశారు లబ్ధిదారులు. చిర్యాల గ్రామంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్లు మొత్తం 40 ఇండ్లు నిర్మిస్తే 27 మంది లబ్ధిదారులకు మాత్రమే పట్టాల పంపిణీ చేయడంతో ఆందోళనకు దిగిన మిగతా 13 మంది లబ్ధిదారులు స్థానికులకు ఇవ్వకుండా బయట వాళ్ళకు పట్టాలు ఎలా ఇస్తారంటూ పంపిణీ చేయడానికి వచ్చిన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి, కాంగ్రెస్ మేడ్చల్ ఇన్ఛార్జ్ తోటకూర జంగయ్యను ప్రశ్నించారు. దీంతో పోలీసు బందోబస్తు నడుమ పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సితారా సెంటర్లోని కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్లో అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడుతున్న మంటలు. లోపల గ్యాస్ బండ పేలినట్లుగా తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న భవానీపురం పోలీసులు హుటాహుటిన ఎగ్జిబిషన్ ప్రాంతానికి చేరుకుని ఫైర్ సిబ్బందితో కలిసి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి గల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన పోస్టును సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసినందుకు 2 రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసిన పోలీసులు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బహుజన కార్యకర్త కాసుల అజయ్పై పోలీసులు దాష్టీకం చేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఆయన మెప్పు పొందేందుకు చట్టాన్ని అతిక్రమిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్న పోలీసులు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎంపీ మెప్పు పొందేందుకు స్థానిక కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తి మేరకు కాసుల అజయ్ను 2 రోజుల పాటు మానసిక హింసకు గురిచేసిన పోలీసులు కూలీలను తీసుకురావాలి వస్తావా అంటూ అజయ్కు ఫోన్ చేసి హోంగార్డ్ విజయ్ కొద్ది దూరం వెళ్ళాక ఆటోను దారి మళ్లించి ఆటో డ్రైవర్ బహుజన కార్యకర్త అజయ్పై పోలీసులు పిడుగుద్దుల వర్షం, ప్రాణభయంతో నన్ను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాలంటూ విజ్ఞప్తి చేసిన అజయ్. అపరిచితమైన వ్యక్తి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే నాకు తెలియదు అసలు. నాకు ఫోన్ చేస్తే రైతులాగా ఫోన్ చేస్తే నేనన్నా కదా, సరే అన్న ఒక 500 ఇస్తే వస్తా అని చెప్పేసి అని నేనన్నా. ఈ తుమ్మచెట్టు దగ్గర దించి రావాలని అంటే సరేగా ఈ మన తుంగతుర్తి ఊర్లో ఒక 10 మంది ఉన్నారు లేబరు, దించి రావాలని చెప్పి. మా స్కూటీలు ఎప్పుడు ఇస్తారు? రేవంత్ రెడ్డికి విద్యార్థిని ప్రశ్న. ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన తేజస్విని అనే విద్యార్థిని తమకిచ్చిన హామీల గురించి రేవంత్ రెడ్డిని ప్రశ్నించింది. 5 లక్షల విద్యా భరోసా కార్డు, విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని ఆశ కలిగించినట్లు ఓట్లు వేయించుకున్నారు. ఆ హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించింది. 5 లక్షల విద్యా భరోసా కార్డు, విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. నాడు ఇచ్చిన హామీతో తెలంగాణ విద్యార్థి లోకం గంప గుర్తుగా కాంగ్రెస్ పార్టీకి తమ ఓట్లను వేసి గెలుపునకు కారణమయ్యారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా స్థానిక ప్రజాప్రతినిధులతో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. మహిళలకు అన్యాయం చేసిన వాళ్ళు తాట తీస్తాను, తొక్కిపట్టి నార తీస్తానన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు జనసేన నాయకుడే ఓ మహిళకు అన్యాయం చేస్తే పవన్ కళ్యాణ్ తొక్కి పట్టి నార తీశారా? బాధితుల మీదే కేసు పెట్టడం ఈ కూటమి ప్రభుత్వంలో చూస్తున్నా. అందుకే కిరణ్ రాయల్ వ్యవహారంలో బాధితురాలు లక్ష్మిపైన కేసులు పెట్టి అరెస్ట్ చేయించారు. కూటమి ప్రభుత్వంలో బాధితుల మీద కేసులు పెడతారు, నిందితుల్ని రక్షిస్తారు. వరదు కళ్యాణి గారు, ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షుడు. పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. మరి మీరు మహిళలకు ఎంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఎందుకు ఊరుకున్నారు అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు పోలీసులు పట్టించుకోలేదు సరికదా? అసలు ఎక్కడైనా ఏదైనా రాష్ట్రంలో బాధితులు ఉంటారు? ప్రధాని ప్రమాణ విమానంపై ఉగ్రదాడి బెదిరింపు కాల్. ఉమ్మడి గుంటూరు జిల్లా స్థానిక ప్రజాప్రతినిధులతో కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ సమావేశం. ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే ఎలా ఉంటుంది? సీఎం చంద్రబాబు నాయుడు. తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ, ఈ కొద్ది రోజులు జాగ్రత్త. మరిన్ని న్యూస్ కోసం చూస్తూనండి RS పవర్ మీడియా.